గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈరోజు వీడియోలో పరోటాలోకి చారువా ప్రిపరేషన్. ఈ చారువాని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఈ చారువాలోకి మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకుని పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక 4-5 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇన్ని టమోటాలు ఎందుకు తీసుకున్నానంటే టమోటా రైస్ కోసం చారువాలోకి ఒకేసారి గ్రైండ్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుని చీలికలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఒక 4-5 ఇలాచీలు, చెక్క, లవంగం, సోంపు కొంచెం, ఒక 4-5 జీడిపప్పు, ఎండు కొబ్బరి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి కొంచెం తీసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా హోటల్ స్టైల్లో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. నాకు వేయించుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసినవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం సోంపు తీసుకోవాలి. ఇందాక గ్రేవీలోకి ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడు కూడా సోంపు యాడ్ చేసాం. చూసుకుని యాడ్ చేసుకోండి, ఎక్కువైతే బాగోదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇందాక టమోటా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం గ్రేవీ కోసం యాడ్ చేశాను. టమోటా పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, జీరా పౌడర్ తగినంత యాడ్ చేసుకోవాలి. కారం కూడా తగినంత యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకుని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. ఈ చారువా పరోటాలోకే కాదు, చపాతీలోకి కానీ, ఫ్రైడ్ రైస్, టమోటా రైస్, జీరా రైస్, కొత్తిమీర రైస్ ఇలాంటి రైస్లోకి చాలా బాగుంటుంది టేస్టీగా. ముందే మనం గ్రేవీ కోసం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా మగ్గించుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న జార్లోనే కొంచెం వాటర్ పోసుకుని ఆ కర్రీలోకి యాడ్ చేశాను. నాకు కారం కొంచెం సరిపోలేదు, అందుకని మళ్ళీ యాడ్ చేశాను. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ నురగలాగా వస్తుంది కదా, అది తీసేయచ్చు. మీకు ఇష్టమైతే తీసేసుకోండి. అది ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. నేను తీసేసాను. ఇలా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎంత చిక్కదనం కావాలో చూసి వాటర్ పోసుకుని మరిగించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.